ఒక ఈవెంట్ చొప్పున ఆల్మోస్ట్ ఆల్ ఈవెంట్స్ మేము సక్సెస్ఫుల్గా చేయడానికే మేము ట్రై చేసాము. ఏదో వచ్చాము ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాము అని కాకుండా మా టీం మొత్తం అందరం మనసు పెట్టి చాలా కష్టపడి పనిచేయడం మూలంగా మేము ఈవెంట్లన్నింటినీ చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాము. సో మొట్టమొదట నేను ఏమండి రేపు టీపాస్ దీపావళి జరుగుతోంది లేదా ఇంకో ఈవెంట్ జరుగుతుంది రండి అంటే నాకు వచ్చే మొట్టమొదటి క్వశ్చన్ ఎవరు వస్తున్నారంటే ఏముందండి, టీపాస్ కల్చరల్ ఆర్గనైజేషను, ఇక్కడ మన పిల్లలు కష్టపడి డ్యాన్స్ మ్యూజిక్ ఎంతో నేర్చుకుంటున్నారు, వాళ్ళందరూ చేసే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ అవన్నీ చూడటానికి రండి అంటే అలాగే సినిమా యాక్టర్లు ఎవరు వస్తున్నారు. సో ఎప్పుడో ఒక 10 years బ్యాక్ నేను ఐటీ చైర్గా ఉన్నప్పుడు దర్శక శ్యామల గారని ఆవిడ చెప్పారు నాకు, ఏమంటే మీరు లోకల్ టాలెంట్ని ఎందుకు ఎంటర్టైన్ చేయరని. అది నాకు మనసులో బాగా నిండిపోయింది. సో నేను ఆ రోజు నుంచి మనం కేవలం లోకల్గా ఉన్న ఈ పిల్లల్ని బేస్ చేసుకుని ప్రోగ్రామ్స్ చేయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఈ 2 సంవత్సరాలు నేను అదే విధంగా నేను చేశాను. చాలామంది అనేవాళ్ళు ఎవరు రాకపోతే ఎవరు రారండి అని, సినిమా యాక్టర్లు రాకపోతే ఎవరు రారండి అనేవాళ్ళు. కానీ మేము 2 సంవత్సరాల్లో సినిమా యాక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళని ఎవరిని తీసుకురాకుండానే మేము ఈవెంట్లు చేసి సక్సెస్ చేసాము. ఈరోజు ఏ సినిమా యాక్టర్లు ఉన్నారని ఇంతమంది వచ్చారని నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను. తర్వాత ఇంకా ఒక కొత్తదనం తీసుకురావాలి అనుకున్నాం. సరే, ఆ కొత్తదనం ఏంటంటే కల్చరల్ ఆర్గనైజేషన్ కాదు, ఇంకా బియాండ్ ఇంకా ఏమన్నా చేయాలి అని చెప్పి దానిలో భాగంగా ఏమంటే మొట్టమొదటిసారిగా చాలా ఈవెంట్స్ చేసాం. రోబోటిక్స్ ఎక్స్పో అని చెప్పి పిల్లల్ని ఆ ఫీల్డ్లో ఎంటర్టైన్ చేసాం. తర్వాత సైన్స్ ఫేర్ పెట్టించాం. తర్వాత లైవ్ రాకెట్ డెమాన్స్ట్రేషన్ చేసాము, కైట్ ఫెస్టివల్ చేసాము. తర్వాత మ్యాట్రిమోనియల్ ఫస్ట్ టైం ఇక్కడ చేసాము. ఆ తర్వాత యోగా స్పోర్ట్స్ ఇట్లాంటివన్నీ స్టేజ్ మీద పిల్లల చేత చేయించాము. తర్వాత ఇంకొక చిన్న సాహసం చేసాము. ఏమంటే మేము వెనకాలండి పిల్లల్ని మేనేజ్ చేయండి, ఈవెంట్ మేనేజ్ చేయడం మీరే చేయాలని చెప్పి మొత్తం స్టేజ్ కోఆర్డినేషను, వాలంటీర్ కోఆర్డినేషను, ఫుడ్ మొత్తం పిల్లలతో మొత్తం చేయించి ఆ రకంగా వాళ్ళలో లీడర్షిప్ స్కిల్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఆ పీడియం అవన్నీ పోవాలని చెప్పి మీరు ఇంతకుముందు చూశారు మన అనిల్ గారు యూత్ వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరి చేత మేము ఈవెంట్స్ చాలా చేశాము. అంతేకాకుండా పబ్లిక్ స్పీకింగ్, మరి మోటివేషనల్ స్పీకింగ్ సెమినార్, ఎడ్యుకేషనల్ సెమినార్ మొట్టమొదటిసారిగా చేశాము. మోడల్ ఈవెంట్ క్లబ్ మన ఆ బాబు ఈశాన్ చేశాడు, మోడల్ ఈవెంట్ బ్రహ్మాండంగా చేశాడు. స్కూల్స్లో జరిగే క్లబ్ని టీపాస్ వేదిక మీదకి తీసుకొచ్చాము. తర్వాత పిల్లలే కాకుండా మహిళలు కూడా మొట్టమొదటిసారి ఒక ప్రైమ్ టైంలో యూత్ సెమినార్ ఒకటి చేసాం. ఇక్కడే ఉన్నారు మహిళా ఉమెన్ సెమినార్ సునీత క్రోసూరి గారు చేయించారు మొదటి, రెండోది స్వాతి అట్లూరి గారు చేయించారు. అద్భుతంగా మహిళలకి ప్రోగ్రామ్స్ చేశాం. తర్వాత ఒక పాత సంగీత ప్రక్రియ యక్షగానాన్ని, నాట్యము సంగీతము కలిసిన ప్రక్రియ యక్షగానాన్ని ఎవరు వస్తారన్నారు, కానీ అద్భుతంగా క్లిక్ అయింది యక్షగానం. శ్రీదేవి ముంగర్ గారు వారి అమ్మాయి చాలా అద్భుతంగా చేశారు. ఇలాగా మొట్టమొదటి ఇన్ని సంవత్సరాలు మేము స్పోర్ట్స్ నిర్వహిస్తుంటే క్రికెట్ ఆడటానికి 18 టీమ్స్ వచ్చినాయి. ఆ 18 టీమ్స్లో మొట్టమొదటిసారిగా ఒకళ్ళు ఉమెన్ క్రికెట్ టీం వచ్చిందండి. ఫస్ట్ టైం టీపాస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉమెన్ క్రికెట్ టీం వచ్చింది. సో ఉమెన్ క్రికెట్ టీం వచ్చిన తర్వాత కేవలం ఉమెన్ కోసమే మొట్టమొదటిసారిగా ఉమెన్ త్రోబాల్ చేసాం. లక్ష్మి గారు ఎక్కడున్నారో, లక్ష్మి గారు ఆవిడ మాకు హెల్ప్ చేశారు స్పోర్ట్స్. ఆ తర్వాత ఇంకా 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 గొప్ప ప్రయత్నం ఒకటి చేశాం. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలతో మొట్టమొదటిసారిగా పద్య నాటకాన్ని చేయించాం. ఇక్కడ పుట్టిన పిల్లలకి తెలుగు మాట్లాడటం రాదని ఎక్కించారు, కానీ మేము వాళ్ళకి పద్యాన్ని నేర్పించి శ్రీకృష్ణరాయబారం పద్య నాటకం చేసాం. సూపర్ హిట్ అయింది, చాలా అద్భుతంగా చేశారు. సో అదే కాకుండా తర్వాత వాలంటీర్ బేస్, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, తెలుగు కళా సమితి మీద అభిమానంతో ఎక్కడెక్కడ వాలంటీర్స్ వచ్చారు, ఎంతో సహాయం చేశారు. వారందరికీ ఎక్కడున్నా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత
మొట్టమొదటిసారి ఒక పెద్ద వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. 900 మెంబర్స్ కంటే ఎక్కువ. ఇంత పెద్ద వాట్సాప్ గ్రూపు ఎక్కడా లేదండి. 900 వాట్సాప్ గ్రూప్లో మొత్తం టీబాస్ మెంబర్స్, టీబాసే కాకుండా లోకల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ ఈవెంట్స్ కూడా తెలుసుకునే అవకాశం చేశాం. అదే కాకుండా తెలుగు జ్యోతిని ఇంతకు ముందు పీడిఎఫ్లో వచ్చేది, దాన్ని ఆన్లైన్లో చేసాం. మళ్ళీ ఒక కొత్త టీబాస్ వెబ్సైట్ చేసాం. అంతేకాకుండా వీటన్నిటితో పాటు ప్లాంట్స్, సీడ్స్, చేనేత వర్గాలు తీసుకొచ్చిన వస్తువులు, వాటితో కూడా చిన్న ఎగ్జిబిషన్ లాంటివి చేసాం. ఇంకా చాలా చాలా చేసాం. రాగావధానం చేసాం. తర్వాత మీ అందరికీ తెలిసిందే 40th యానివర్సరీ చేసాం. సో ఇంత పెద్ద ఈ అన్నింటినీ కూడా ఇగో మా టీంతో పాటు స్పౌజెస్ వాళ్ళందరూ సహాయం లేకుంటే మేము ఈ పని చేస్తుండే వాళ్ళం కాదు. ఈ 2 సంవత్సరాల్లో తెలుగు కళా సమితికి మొత్తం $400,000 డొనేట్ చేశారండి. మొత్తం కమ్యూనిటీ వాళ్ళు, ఆర్గనైజేషన్స్ వాళ్ళు 400,000 2 సంవత్సరాల్లో $400,000 మాకు సహాయం చేయడం వల్ల మేము ఈ ఈవెంట్లని మేము చేయగలిగాం. మేము ఇంకొక చిన్న కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాం. మేము ఈవెంట్ చేస్తూ మా 40th యానివర్సరీ చేస్తూ మరికొంతమంది ఆర్గనైజేషన్స్ని కూడా మీరు ఈవెంట్ చేసుకోండి, మాతో పాటు రండి అని చెప్పి మేము ఇన్వైట్ చేసాము. వాసవి సొసైటీ వాళ్ళు చేశారు, మాటా వాళ్ళు హెల్త్ ఫేర్ చేశారు, నాట్స్ వాళ్ళు చేశారు, జెట్ యూఎస్ఏ వాళ్ళు చేశారు. సో ఈ ఆర్గనైజేషన్స్ కూడా మేము 40th యానివర్సరీ ఇక్కడ చేస్తే వాళ్ళు కూడా ఇక్కడ ఈవెంట్ చేసి మాతో కలిసి వచ్చారు. సాయి దత్తుపేటంతో కలిసి మేము ఎన్నో ఈవెంట్లు చేసాం. సో ఇంతటి వర్క్ చేసాం మేము. ఇదంతా కూడా మేము ముందుగా కృతజ్ఞతలు తెలియజేయాలంటే తెలుగు కళా సమితి అభిమానులకి, వాలంటీర్లకి, మా టీంకి, టీమ్ స్పౌజెస్కి, తర్వాత ఆర్గనైజేషన్స్, నేషనల్ ఆర్గనైజేషన్స్ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేయండి. వాళ్ళందరూ మాకు డబ్బులు ఇచ్చారు. ప్రతి ఒక్క నేషనల్ ఆర్గనైజేషన్, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ మాకు డబ్బులు ఇచ్చారండి. ఎవరు డబ్బులు ఇవ్వకుండా లేరండి. వాళ్ళందరూ మాకు డబ్బులు ఇచ్చి మాకు చేశారు. వాళ్ళందరికీ నేను వినమ్రంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇంత కష్టం దీని వెనకాల నేను ఇంత చేశానంటే టీము నాకు వెనకాల ఉన్నది. వారిని సపోర్ట్ చేసే వారి స్పౌజెస్ ఉన్నారు. ఆ పైన ఆ భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి. ఆ తర్వాత నా సతీమణి లక్ష్మి కూడా నాకు ఎంతో సహాయం చేయడం మూలంగా నేను ఈ పని చేయగలిగాను. సో దీని తర్వాత వీళ్ళందరితో పాటు మా టీంని అందరినీ ప్రొటెక్ట్ చేస్తూ, మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ, మాకు ఎంతో వెన్నుదన్నుగా నిలిచిన మా అడ్వైజరీ కౌన్సిల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకోకపోతే నేను అసలు ఏమి చేయలేను అనే అవుతాను. మా చీఫ్ అడ్వైజరీ చీఫ్ శ్రీమతి రాధా కాశీనాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారితో పాటు శ్రీ రాజారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి మీరు ఇద్దరు వేదిక మీదకి వస్తే ఈ టీం ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీరు రావాల్సిందిగా కోరుతున్నాను. తప్పకుండా. సో మొట్టమొదట మా కమ్యూనిటీ చైర్ శ్రీ వెంకట సత్య టాటా గారు, ముందుకు వెంకట సత్య టాటా గారు, తర్వాత ఐటీ చైర్ నాగమహేందర్ వెలిశాల గారు. సార్ నాగా పేరుకి ఐటీ అండి, ఆయన ఏం పని చేస్తాడు అంత పని చేస్తాడు. మొత్తం ఆయన ఏ పని ఉన్నా ముందు ఆయన వెళ్ళిపోతాడు. చాలా థ్యాంక్స్ అండి రాణి గారికి కూడా, మీకు కూడా. తర్వాత జ్యోతి గారు అండ్ రవి గారు మెంబర్షిప్ చేయరండి. ఏమే త్రిమూర్తి కూడా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. వీరితో పాటు రేఖ గారు, జయ గారు, ఇంకొకటి ప్రభ గారు, వీళ్ళందరూ త్రిమూర్తి చేశారు. ధన్యవాదాలు. తర్వాత అనిల్ వీర్ శెట్టి యూత్ చైర్ మధ్యలోనే తీసుకున్నాడు. ఫైనాన్షియల్ కోఆర్డినేటర్గా పనిచేశాడు. చాలా చాలా సహాయం చేశాడు. వారి స్పౌస్కి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుధా దేవులపల్లి గారు లేకపోతే మా టీం ఎసెట్ సుధా దేవులపల్లి గారు. మేము యూత్ తీసుకొచ్చిన కల్చరల్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చిన మేము ఒక చిన్న ట్రెండ్ చేసామండి. ఏం చేసామంటే ఇక నుంచి దీపావళి జరిగింది అంటే దీపావళికి ఫలానా ప్రోగ్రాం బాగా జరిగింది,
అగో ఉగాదిలో ఆ ఫలానా ప్రోగ్రాం బాగా జరగాలండి అని చెప్పి చిన్న ఐడియాలు ఇస్తే స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ పండించిన మహా వ్యక్తి ఎవరంటే సుధా దేవరపల్లి గారు. ఒక ఎన్టీఆర్ సాంగ్ చేసిన, ఒక కాంతారా సాంగ్ చేసిన ఎమోషనల్ పండించి చాలా అద్భుతంగా చేశారు సుధా దేవరపల్లి గారు. యూత్ అంతటి కూడా గ్యాదర్ చేసింది సుధా దేవరపల్లి గారు. మధు గారు థ్యాంక్ యూ, చాలా వెరీ జనరస్ విత్ యువర్ కాంప్లిమెంట్. నాకు తెలుగు ఫైన్ ఆర్ట్స్ అంటే చాలా ప్రాణం అండి. అండ్ ఐ థ్యాంక్ ద అడ్వైజర్స్, జనని గారు, భావరాజ్ మూర్తి గారు, వీళ్ళందరూ నన్ను ఎందుకు తీసుకొచ్చారు దాని గురించి ఒక 1 minute చెప్తాను. ఇప్పుడే ఆయన చెప్పారు బ్రింగ్ యువర్ స్పౌస్ బియోటీస్ అండ్ పెద్ద లిస్ట్ చదివారు. ఈ సాంస్కృతిక ప్రోగ్రామ్ చేసాం, అది చేసాం, ఇది చేసాం, అంత అద్భుతంగా. So I want to introduce you my spouses, the cultural chair team. Sri Vidya, Kanti, Chitra Garu, Ravi Mahidara Garu, Valli Garu, Pratibha Garu, Randi for the chair committee. Uma Turumeda Garu, please Randi. So వీళ్ళండి నా spouses. Jokes apart, I lost my husband in 2021 and అదయ్యాక నేను 2022లో ఎలెక్ట్ అయ్యాను ఫర్ దిస్ పోస్ట్. నిజంగా ఈరోజు నేను ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ డిప్రెషన్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ ఇది, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ తెలుగు ఫైన్ ఆర్ట్స్. సో ఐ థింక్ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ. నేను చేసిన ప్రోగ్రామ్స్ మీ అందరికి నచ్చాయి, వాళ్ళందరూ మమ్మల్ని సపోర్ట్ చేశారు. బట్ నా బ్యాక్ బోన్ మీది. థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ అండి. సో మేము రోబోటిక్స్ కానీ సైన్స్ ఫేర్ కానీ ఇవన్నీ చేసామంటే తిరు అని ఒక ఆయన ఉన్నారండి. ఎక్కడున్నారు తిరు గారు? మరి నాకు తెలియదు. తిరు గారు, తిరు గారు ఒకసారి రండి దయచేసి రండి. తిరు గారు చాలా థ్యాంక్స్ అండి. రోబోటిక్స్ చేసింది